రాజు హలో. చెప్పరా. రే నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా. అమ్మని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. ప్రస్తుతానికి నా దగ్గర లేవు, ఎవరినైనా అడిగి సెండ్ చేస్తాను. ఈ గేమ్ ఏదో బాగుంది, ఇదే మంచి అవకాశం. ఒక 100 రూపాయలు పెట్టేసి చూద్దాం. గెలిచా గెలిచా. రే వెంకీ, నీకు 1000 ఫోన్పే చేస్తున్నా చూడు. రే ముందు అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళరా. చెప్పరా. రే నీకు ఒక 50,000 ఫోన్పే చేశాను కాలేజ్ ఫీజు గురించి. సరేరా. హలో చెప్పరా. వీడేంటి నన్ను పట్టించుకుండా వెళ్ళిపోతున్నాడు. సర్లే కానీ నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హీరోగా పెట్టుకోరా. అన్నా చెప్పరా తమ్ముడు. రాజు లేడా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అటు చచ్చిపోయాడు రా. ఈజీ మనీ అంటే ఇదేరా. కష్టపడకుండా క్యాష్ వస్తుంది. ఎలాగైనా గేమ్ ఆడాలి, డబ్బులు సంపాదించాలి. మొదట్లో గెలిచా, జేబు నిండిపోయింది. ఆటలో మత్తు నా మనసు పట్టేసింది. రోజు ఆడితే డబ్బే వస్తుందనుకున్నా, ఓ రోజు ఓటమి నన్ను కూలగొట్టింది. మాయలో జీవితం మెరిసేది, కానీ ఒక రోజు అదృష్టం వెనక్కి తిరిగింది. ఓటమి ఒక్కసారిగా అన్ని లాక్కుంది. గేమ్ ఓడిపోయాను, ఇప్పుడు ఏం చేయాలరా? ఓడిన రోజు కన్నీళ్లు దాచలేకపోయా. అన్ని డబ్బులు మొత్తం పోయాయి. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి నా కలలన్నీ నేలమట్టమై. ఆడెందుకు చనిపోతాడనియా? వాడు ఎంత పని చేశాడో నువ్వే చూడు. ఏమనుకున్నా గెలుపే వస్తుందనుకున్నా, నజరానా చూపి మోసం చేస్తుందే. జీవితాన్ని లాగి గేలిచ్చేస్తుందే. నా చివరి లేఖను కన్నీళ్లతో రాస్తున్నా. ఫ్రెండ్ అడిగాడు సహాయం కోసం,
నా చేతిలో ఏమీ లేవు చెప్పా కొద్దిసేపట్లో ఫోన్లో చూసా ఒక ఆటలో గెలుపులాటరి అయ్యా. నేను ఓడిపోయినా ఈ జూదం నన్ను ఓడించింది, నన్ను క్షమించు. మొదట్లోనే జేబు నిండింది, మనసులోన సుఖం పూసింది. రేపటి నుండి ఇది మార్గం. ఏం చెప్పలేదురా ఉన్నాడురా. ఈ గేమ్ నుంచి బయటపడడానికి ఏదైనా హెల్ప్ చేయమని చేస్తాడు రా, అక్కడ నాకు కనిపించట్లేదు వాడు. సరే మా ఫ్రెండ్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? ఒకసారి మాట్లాడరా, నీ పేరు తప్పకుండా చెప్పరా. రే మన ఈ గేమ్ నుంచి బయటపడాలి, ఏదో ఒకటి చెయ్యండి రా. అన్ని రూమ్ లేదు వెతకట్రా, వెళ్ళరా. నువ్వే కదా చెప్పు గేమ్ మధ్య నుంచి బయటకి వెళ్ళిపోయింది. కాదని చెప్తున్నా కదా, వెళ్ళరా.